సర్వోన్నతుని కుమారుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు పిలువబడ్డాడు. అవును, ఈ సర్వోన్నతుని కుమారుడు అని చెప్పి పిలువబడ్డానికి కారణం ఏంటంటే, ఈ సర్వలోకానికి కూడా ఆయన్ని కుమారునిగా దేవుడే తన తరపున ఈ భూమి మీదకి పంపించాను అని చెప్పిన నిదర్శనానికి, ఇదిగో సర్వోన్నతుడైన నేను నా కుమారుని మీ వద్దకు పంపిస్తున్నాను అని దేవాతి దేవుడు సర్వోన్నతుడైన కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారిని భూమికి పరిచయం చేశాడు. సర్వోన్నతుడు అనే మాట నిజంగా చాలా ప్రత్యేకమైనది. మనం అందరినీ ఆ మాటతో పిలవలేం. అది దేవాతి దేవుని యొక్క పేరు. ఆయన పేరు పెట్టబడిన వారే ఈ భూమి మీద ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా పిలువబడతారు. అట్టి దర్శనంలోకి యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా మన కోసం ఈ భూమి మీదకి స్మాల్ మేంజర్ ఆయన తగ్గించుకొని ఒక చిన్న పశువుల పాకలోకి తను తాను ఒక చిన్న బాలుని వలె మన మధ్యలోకి రావడానికి ఎంత ఇష్టపడ్డాడో కదా. నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో వన్స్ అగైన్ త్యాగపూరితమైన జన్మదినాన్ని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.